నాన్నగారి పరిచర్య ప్రారంభించి 45 సంవత్సరాల వ్యవధిలో, నేను ఆల్మోస్ట్ సేవలోనికి వచ్చాక 20 సంవత్సరాలు పరిచర్యకు వచ్చిన తర్వాత, జీవితాంతం వీరు మాతో ఉంటారు అనుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు మాతో లేరు. మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏవో కారణాలు ఏమన్నా ఉండొచ్చు. దెర్ మే బి సో మెనీ రీజన్స్. వారికి ఉన్న అసహనం కావచ్చు, లేకపోతే మరొకటి కారణం కావచ్చు. మాతో కడవరకు ఉంటాను అనుకున్న వాళ్ళు చాలామంది లేరు. వీళ్ళు ఉండరు మాతో అనుకున్న వాళ్ళు కొనసాగుతుంటారు కొన్ని సందర్భాలు. చాలా విచిత్రమైన సంఘటనలు కానీ. కానీ ఒక్కటి మాత్రం నిజం ప్రియులారా, మనుషులు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. కొంతమంది రావచ్చు, వెళ్ళిపోవచ్చు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, ఎంత ఆనందంగా దేవుని మందిరానికి వస్తారు. వెస్లీ గారు చాలా చక్కని వాక్యం అండి, వాక్యంలో ఎదుగుతున్నామండి, వాక్యంలో కొనసాగుతున్నామండి అన్న వాళ్ళు కొంతకాలం తర్వాత దేవుని మందిరంలో కనబడక, అమ్మ ఎందుకు రావట్లేదంటే ఏవో కారణాలు, రకరకాల కారణాలు. పాస్టర్ గారు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదండి, వెస్లీ గారు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదండి, మమ్మల్ని చూడలేదండి. అసలు ప్రతిరోజు ఆరాధన అయిన తర్వాత ఇక్కడ నిలబడి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. నీకు 5 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక నీలో లేకపోతే, దేవుని సేవకులు మమ్మల్ని కలవట్లేదని